Welcome to Trinath Chemistry Classes. మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ IPE 2025 షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. బోత్ తెలుగు స్టేట్స్లో ఏపీ అండ్ తెలంగాణలో. సో ఏపీలో మనకి మార్చి 1వ తేదీ నుండి అండ్ తెలంగాణలో మార్చి 5వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మొదలు కాబోతున్నాయి. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, అసలు ఫస్ట్ ఇనీషియల్గా అసలు వెయిటేజ్ ఏంటి, అలాగే మినిమం ఒక 30-35 మార్క్స్ తెచ్చుకోవాలంటే కనుక ఏ విధంగా చదివితే కనుక, అంటే ఎలాగ మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఒక 30-35 మార్క్స్ తెచ్చుకోవటం ఎలాగన్నటువంటిది చూసి సొల్యూషన్స్ టాపిక్లోనే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటన్నది చూడబోతున్నాం. సో మనకి ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఏపీలో తీసుకుంటే కనుక సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి 2 days గ్యాప్ వచ్చింది. మనకి 12th సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అయితే కనుక మళ్ళీ మనకు 15th ఎగ్జామ్ ఉంది. 13th and 14th హాలిడేస్ వచ్చినాయి. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కనుక మనకి 60 out of 60 ఈజీగా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఒక్కసారి టెంటేటివ్ వెయిటేజ్ చూస్తే కనుక సాలిడ్ స్టేట్ టాపిక్ నుంచి 4 మార్క్స్ ఉంటుంది. సొల్యూషన్స్ ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, దట్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే కనుక కెమికల్ కెనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇది ఒక ఎస్ఐ కవర్ అవుతుంది. అదే విధంగా దాంతో పాటు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. అలాగే సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకుంటే కనుక ఇది టోటల్ వెయిటేజ్ 4 మార్క్స్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. అలాగే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ ఒక 4+2, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ఐ ప్లస్ ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 4+2, పాలిమర్స్ 2+2, బయోమాలిక్యూల్స్ ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2+2. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొత్తం మనకి 3 parts కింద ఉన్నాయి. హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్, తర్వాత కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. తర్వాత మూడోది తీసుకుంటే కనుక ఈ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్. ఇందులో ప్రధానంగా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో IPE పాయింట్లో మాట్లాడుకుంటే కనుక ఒక అరౌండ్ 20 నేమ్డ్ రియాక్షన్స్, 20 to 23 నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ శాతం కేసుల్లో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ ఎస్ఐ క్వశ్చన్లో తీసుకుంటే కనుక ఒక ఎస్ఐ ఆర్గానిక్ నుంచి కవర్ అవుతుంది, ఒక ఎస్ఐ కెమికల్ కెనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కవర్ అవుతుంది, మూడో ఎస్ఐ పి బ్లాక్ నుంచి కవర్ అవుతుంది. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే కనుక మనకి నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో ఈ వెయిటేజ్ని బట్టి మనం చూస్తే కనుక జాగ్రత్తగా కనుక ఈ ఫస్ట్ 6 టాపిక్స్ కనుక చదువుకుంటే కనుక, సో ఇది 4 మార్క్స్, ఇది 6 మార్క్స్, ఇది 10 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 6 అండ్ దిస్ ఈజ్ 14. అబ్జర్వ్ చేస్తే కనుక యావరేజ్గా 14 + 6 20, 24, 34, 40, 44 మార్క్స్. సో మనకి ఈ 5 చాప్టర్లో కనుక జాగ్రత్తగా చదువుకుంటే కనుక 44 మార్క్స్. అదేవిధంగా మనం 10 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. దాంట్లో ఒక 40% ఆఫ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ పాలిమర్స్ నుంచి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, అంటే 4/10 దీని నుంచే కవర్ అయిపోతుంది. అంటే ఇవి కనుక చదువుకుంటే కనుక యావరేజ్గా ఒక 52 మార్కులకి మనం ఈజీగా పేపర్ ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో ఇది మనకి ఏంటంటే కనుక స్ట్రాటజిక్గా వెళ్తే కనుక మనకి టాపిక్ వైజ్ వెళ్తే కనుక ఈజీగా ఒక 52 మార్కులకి ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంది. సో మనకి ఇక్కడ ఒక బిలో యావరేజ్ లేదా యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్స్ కనుక మినిమం ఫస్ట్ బేస్ లైన్ మనకి ఒక 30 మార్క్స్ మినిమం వచ్చేటట్లు రావాలంటే కనుక ఏ ఎస్ఐలు 4 మార్క్స్ చదవాలి అంటే కనుక ఇవి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా మనం ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటనేది చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుకండి ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో ఓజోన్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ ఒకే ఒక ప్రిపరేషన్ మెథడ్ ఉంది అండ్ అరౌండ్ 6 కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. అదేవిధంగా మూడో క్వశ్చన్ ఏంటంటే జెనాన్ కాంపౌండ్స్, XeF2, జెనాన్ డైఫ్లోరైడ్, జెనాన్ టెట్రాఫ్లోరైడ్, జెనాన్ హెక్సాఫ్లోరైడ్, జెనాన్ ట్రయాక్సైడ్ అండ్
జెనాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్. సో ఈ 5 కాంపౌండ్ యొక్క ప్రిపరేషన్ స్ట్రక్చర్ అండ్ హైడ్రాలసిస్ రియాక్షన్ మనకి జాగ్రత్తగా కనుక చదువుకుంటే కనుక ఈ మూడింటి నుంచి ఒక ఎస్ఐ గ్యారంటీగా ఎక్కువ శాతం కవర్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే కనుక ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, బయోమాలిక్యులర్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్, ఎలక్ట్రాలసిస్, ఫారడేస్ టూ లాస్, కోల్డ్రాస్ట్ లా అండ్ గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్. సో మనకి ఈ 5 నుంచి ఒక ఎస్ఐ ఖచ్చితంగా కవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 8 క్వశ్చన్లు కనుక చదువుకోగలిగితే జాగ్రత్తగా 16 మార్క్స్ గ్యారంటీగా మనకి మనం వచ్చేసినట్టే ఖచ్చితంగా. రైట్, ఇక్కడ పి బ్లాక్ విషయంలో తీసుకుంటే కనుక మనకి ఇవి ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మనం చూడకుండా రాసి కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక మార్క్స్ పోకుండా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచే ఇది బ్యాటరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో వాట్ ఆర్ బ్యాటరీస్, ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్? రైట్, బ్యాటరీ is nothing but a galvanic cell, the number of galvanic cells which are connected in series. Right, so primary battery ante can be reused, cannot be reused primary battery, can be reused is called secondary battery anta. అదే విధంగా నెక్స్ట్ తీసుకుంటే కనుకండి సాలిడ్ స్టేట్ లో మనకి ప్రధానంగా అంటే ఇది నేను బిలో యావరేజ్ లేదా యావరేజ్ వాళ్ళు మినిమం ఇవి చదువుకుంటే కనుక గ్యారంటీగా ఒక 30 మార్క్స్ ఈజీగా ఆన్సర్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను. ఈ రెండిట్లోనూ సాలిడ్ స్టేట్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా కవర్ అయిపోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా రౌల్స్ లా, పాజిటివ్ డివియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అండ్ నెగిటివ్ డివియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. అదే విధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్, ఇది సర్ఫేస్ కెమిస్ట్రీలోని టాపిక్ ఇది. రైట్, సో మనకి ఇవి ఇంకొన్ని క్వశ్చన్స్. తర్వాత తీసుకుంటే కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్, మనకి ఒక మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఇలాంటి కొన్ని కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్ ఉన్నాయి. వాటి మీద న్యూమరికల్స్. తర్వాత ఎమల్షన్స్ టైప్స్, టెండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మోషన్. తర్వాత మెటలర్జీ నుంచి తీసుకుంటే క్యాల్సినేషన్, రోస్టింగ్, ఫోర్త్ ఫ్లోటేషన్, పోలింగ్ అండ్ జోన్ డ్రఫైన్. తర్వాత వెర్నర్స్ థియరీ, దిస్ ఇస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో తీసుకుంటే కనుక వెర్నర్స్ థియరీ ఎక్కువ శాతం క్వశ్చన్ మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే బయోమాలిక్యూల్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే కనుకండి 4 చదువుకుంటే కనుక ఎక్కువ శాతం విటమిన్స్, తర్వాత తీసుకుంటే కనుకండి హార్మోన్స్, ఎమినో యాసిడ్స్ టైప్స్, ప్రోటీన్స్, గ్లోబులర్ అండ్ ఫైబరస్ ప్రోటీన్స్. సో ఇవి మనకి ఉన్నటువంటి ఒక 25-26 క్వశ్చన్స్. సో ఈ 25 క్వశ్చన్స్ కనుక మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనకి మినిమం ఒక 30 మార్క్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకి ఈ 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవటంలో కీ రోల్ ఎవరంటే కనుకండి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో మనకి ఆ వెయిటేజ్ ప్రకారం చూస్తే మనకి సొల్యూషన్స్ టాపిక్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఈ 2 మార్క్స్ ని చదవటానికి నేను సజెస్ట్ చేసేటటువంటి ఒక చిన్న మెథడ్ ఏంటంటే కనుకండి డైలీ ఒక 5-6 క్వశ్చన్స్ పెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ అంటే డే 1 5 క్వశ్చన్స్ అయ్యి, డే 2 ఆ 5కు ఇంకో 5 యాడ్ అవుతాయి, ఓ 10 మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. డే 3 15 క్వశ్చన్స్ అవుతాయి. సో ఈ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక మనకి 60 అవుట్ ఆఫ్ 60 ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఈ సొల్యూషన్స్ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని. అంటే ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. సో టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్. ఆ 6 మార్క్స్ లో మనం ఇప్పుడు ఈ సొల్యూషన్స్ టాపిక్ నుంచి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటన్నది చూడబోతున్నాం. సో డోంట్ ఫర్గెట్ 1 పాయింట్, ఇవన్నీ కూడా ఒక చోట కనుక రాసుకోగలిగితే కనుక ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటినీ చాప్టర్ వైజ్ మీకు ఏమవుద్దంటే లాస్ట్ లో ఎగ్జామ్ రోజున మనం రివైజ్ చేయడానికి అన్నీ కూడా హ్యాండీగా ఉంటాయి. అందువల్ల చాలా ఈజీగా మనం రివిజన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్? ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏంటి? అట్ ఎ గివెన్ టెంపరేచర్ ద సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. సో ఐసోటోనిక్ ద్రావణాలు అంటే ఏంటి? ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఒకే విధమైనటువంటి ద్రవాభిసరణ పీడనం గల ద్రావణాలను ఏమంటారు? ఐసోటోనిక్ ద్రావణాలు అంటారు. సో బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ 0.9% weight by volume NaCl solution. సో ఇక్కడ ఐసోటోనిక్ ద్రావణాలు, ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే at a given temperature the solutions having same osmotic pressure are called isotonic solution. నెక్స్ట్ తీసుకుంటే వాట్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్?
ఆస్మాటిక్ ప్రెషర్ అంటే కనుక ఏంటి? ద్రవాభిసరణ పీడనం అంటే ఏంటి? The pressure needed to be applied on high concentrated solution to prevent the osmosis is called osmotic pressure. అంటే అధిక గాఢత గల ద్రావణం మీద కలుగ చేయవలసినటువంటి పీడనాన్ని, అంటే ద్రవాభిసరణాన్ని నిరోధించటానికి అధిక గాఢత గల ద్రావణంపై అప్లై చేయవలసినటువంటి, అంటే అధిక గాఢత గల ద్రావణంపై కలుగ చేయవలసినటువంటి పీడనాన్ని ఏమంటున్నాం? ద్రవాభిసరణ పీడనం. అంటే ఏంటి? ఆ ద్రవాభిసరణాన్ని నిరోధించటానికి అధిక గాఢత గల ద్రావణముపై కలుగ చేయవలసినటువంటి పీడనాన్ని మనం ఏమంటున్నాం? ద్రవాభిసరణ పీడనం అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఆస్మాసిస్? ద్రవాభిసరణం అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మాసిస్. సో ఆ ద్రవాభిసరణం అంటే కనుక ద్రావణి కణాలు అది అల్ప గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణం వైపునకు అర్ధ ప్రవేశపడకుండా ప్రవేశించటాన్నే మనం ఏమంటున్నాం? ద్రవాభిసరణం. ఏమని చెప్తున్నా? ద్రవాభిసరణం. ద్రవాభిసరణం అంటే ఏంటి? ద్రావణి కణాలు అల్ప గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణానికి అర్ధ ప్రవేశపడకుండా ప్రవేశించటాన్ని ఏమంటున్నాం? ద్రవాభిసరణం. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే డిఫైన్ ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్. సో ద ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. దీన్ని కేబీతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా డిఫైన్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్. మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్, రైట్? సో ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. దీన్ని కేఎఫ్ తో ఇండికేట్ చేస్తాం. సో ఎబ్యులోస్కోపీ స్థిరాంకం అంటే కనుక ఒక మోలాల ద్రావణం యొక్క బాష్పీభవన స్థానంలో ఉన్నతినే మనం ఏమంటున్నాం? ఎబ్యులోస్కోపిక్ స్థిరాంకం అంటాం. అదేవిధంగా ఒక మోలాల ద్రావణం యొక్క ద్రవీభవన స్థానం నిమ్నతను ఏమంటున్నాం మనం ఇక్కడ? క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. తర్వాత తీసుకుంటే వాట్ ఈజ్ వాన్ టు హాఫ్ ఫ్యాక్టర్? వాన్ టు హాఫ్ ఫ్యాక్టర్ ఇస్ ద రేషియో బిట్వీన్ అబ్జర్వ్డ్ కోలిగేటివ్ ప్రాపర్టీ టు ది క్యాలిక్యులేటెడ్ కోలిగేటివ్ ప్రాపర్టీ అండ్ ఈస్ డినోటెడ్ బై ఐ. సో అబ్జర్వ్డ్ కోలిగేటివ్ ప్రాపర్టీకి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి O/C, రైట్? అబ్జర్వ్డ్ కోలిగేటివ్ ప్రాపర్టీ బై క్యాలిక్యులేటెడ్ కోలిగేటివ్ ప్రాపర్టీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఐ. అంటే మనకి వాన్ టు హాఫ్ స్థిరాంకం అంటే వాన్ టు హాఫ్ ఫ్యాక్టర్ అంటే కనుక గుణకం అంటే కనుక ఏంటంటే కనుక అండి, ప్రయోగపూర్వకంగా నిర్ధారించిన కణాధార ధర్మానికి సైద్ధాంతికంగా లెక్కగట్టిన దానికి గల నిష్పత్తిని ఏమంటున్నాం? వాన్ టు హాఫ్ గుణకము అని చెప్తాం. సో ఇవి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ లో సొల్యూషన్స్ టాపిక్ నుంచి, ద్రావణాలు చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటన్నది మిగిలిన వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని అన్ని ఒక చోట రాసుకుంటే కనుక చివరిలో మనకి రివిజన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.